రేపటి తరానికి మనం అసలు ఏమిస్తున్నాం? ఈ వృద్ధుడి మాటలు వింటే అందరి ఆలోచన మారుతుంది. ఒక ఊరి పొలిమేరలో 80 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు ఎండలో కష్టపడుతూ ఒక మామిడి మొక్కను నాటుతున్నాడు. అటుగా గుర్రం మీద వెళ్తున్న ఒక యువకుడు అది చూసి ఆగాడు. తాత, నీ వయసు చూస్తే చాలా పైబడింది. నువ్వు నాటుతున్న ఈ మొక్క పెరిగి పెద్దదై చెట్టై పండ్లు ఇచ్చే నాటికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు నువ్వు బతుకుంటావనే నమ్మకం లేదు. ఆ పండ్లు నువ్వు తినలేవు. మరి ఎందుకింత వృధా ప్రయాస అని నవ్వుతూ అడిగాడు. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నేను నా జీవితంలో తిన్న కమ్మటి మామిడి పండ్లన్నీ నేను నాటిన చెట్లవి కావు, నాకంటే ముందున్నవారు నాటినవే. వారు నా కోసమే నాటకపోయినా వారి శ్రమను నేను అనుభవించాను. అలాగే ఇప్పుడు నేను నాటే ఈ చెట్టు పండ్లు రేపు నా పిల్లలో లేక నీలాంటి వాళ్ళో తింటారు. మనకు మాత్రమే లాభం చేకూరాలి అనుకోవడం స్వార్థం. రేపటి తరానికి ఏదైనా ఇవ్వాలి అనుకోవడం మన బాధ్యత అని చెప్పాడు. ఆ మాటలకు యువకుడు సిగ్గుపడి ఆ వృద్ధుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. మనం అనుభవించే ప్రతి సదుపాయం మనం సృష్టించుకున్నది కాదు. ఎవరో చేసిన నిస్వార్థ కృషి అందులో ఉంటుంది. అలాగే మనం చేసే మంచి పనులు రేపటి తరాలకు ఉపయోగపడాలి.